హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సగ్గుబియ్యం వడ అయితే రెడీ చేస్తున్నామండి. అదే అండి సాబుదానా వడ. సో ఇందులో చాలా సాఫ్ట్గా, పైనుంచి చాలా క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా అయితే మనం సాబుదానా అయితే తీసుకున్నామండి. అందులో కాస్తంత వాటర్ వేసి సో 2 అవర్స్ వరకు దీన్ని సోక్ చేయాలండి. సో సోక్ చేయడం వల్ల ఎలా అయితే ఏంటి, ఇది ఉబ్బి చాలా లావుగా సాఫ్ట్గా తయారీ అవుతుంది. అలా తీసుకునే వాటిని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. సో వాటర్ వాష్ చేయడం వల్ల సో మీకు సగ్గుబియ్యం మొత్తం డిఫరెంట్ అయిపోతాయి. సో లోపల ఉన్న చిన్న చిన్న మలినాలు ఏవైతే ఉండే తొలగిపోతాయండి. ముందుగా అయితే మనం ఫ్రై చేసుకోవడానికి ఇక్కడైతే రోస్టెడ్ పీనట్ అయితే తీసుకున్నామండి. రోస్టెడ్ పీనట్ని మిక్సీలో కాస్తంత క్రష్ చేసుకోవాలంతే. వాటిని సగ్గుబియ్యంలో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రోస్టెడ్ పీనట్ యాడ్ చేసాం. అలాగే బాయిల్ పొటాటో అయితే తీసుకున్నామండి, అదే ఉలగబెట్టిన ఆలుగడ్డ. సో దాన్ని క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో కాస్తంత సాల్ట్, గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్ చోప్, కరివేపాకు నేను మెత్తగా కత్తితో సోప్ చేసుకున్నాను అండి. కొత్తిమీర చోప్, అలాగే సోప్ అండి. సోప్ తినేటప్పుడు ఎలాగంటే మౌత్లో చాలా ఫ్రెష్గా, సో వేరే డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది మనకి. వాటిని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే అక్కడ గ్రేట్ చేసుకునే బాయిల్ పొటాటోని కూడా యాడ్ చేసుకొని ఇందులో కాస్తంత రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటే అండి మీరు కట్లెట్ చేసేటప్పుడు విరిగిపోకుండా సో చాలా మీరు అనుకునే విధంగా కట్లెట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే ఇలాగ గోల్గా చేసుకున్నాను అండి. లేకపోతే మీరు ఎలాగైనా లవ్ షేప్లో కానీ కట్లెట్గా కానీ ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇలా రౌండ్ చేసుకొని సో దాన్ని నొక్కితే రౌండ్గా వచ్చేస్తుంది. చేసుకునే వాటిని నేనైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. ఈ విధంగా గుర్తుంచుకోండి, ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే కానీ సాబుదానా వడ రెడీ అయిపోయింది. సో మీలో ఎంతమందికి సాబుదానా వడ ఇష్టమో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.